హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు దోసకాయతో కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. దోసకాయతో మనం పప్పు చేసి ఉండొచ్చు, కానీ అలా కాకుండా ఇలా కర్రీలా చేస్తే మనకి కర్రీ అనేది చాలా గ్రేవీగా, టేస్టీగా, పుల్ల పుల్లగా ఉంటుందండి. ఇలా కూడా మీరు కూడా ట్రై చేసి మీ హస్బెండ్ని ఇంప్రెస్ చేయండి. దీనికోసం మీరు కష్టపడాల్సిన పని కూడా లేదు. 1 మినిట్లో అయిపోయే కర్రీ అండి ఇది. త్వరగానే ఉడికిపోతుంది దోసకాయ కూడా. మీరు నార్మల్ ప్యాన్లో చేసేసుకోవచ్చండి. దానికోసం మీరు ఆనియన్స్ అలాగే చిల్లీ చాప్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక టమాటా తీసుకొని దాన్ని కూడా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా దీంట్లో జీడిపప్పు యాడ్ చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. అందుకని నేను జీడిపప్పు యాడ్ చేశాను. మీరు ఆనియన్స్ వేపేటప్పుడు మీరు మీ పని త్వరగా అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయండి. అందువల్ల ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి. మీరు టమాటాలు అనేవి కొంచెం ఆనియన్స్ వేగాక వేయాలండి. ఇలా వేయడం వల్ల మీకు టమాటాస్ మగ్గుతాయి, ఆనియన్ కూడా మగ్గుతుందండి. లేకపోతే రెండు మగ్గవు, అలాగే ఉండిపోతాయి. ఇలా టమాటా అలాగే ఎండు చేప ముక్కలు ఉంటాయి కదండి, ఇవి వేయడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేసి ఫ్రై చేశాను. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అచ్చం నాన్ వెజ్ కర్రీలా ఉంటుందండి. అల్లం పేస్ట్ వేయడం వల్ల రుచి మాత్రం మారుతుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా మీరు కర్రీస్ రెడీ చేసినప్పుడు కొంచెం జీలకర్ర వేయడం వల్ల అరుగుదల అనేది బాగుంటుంది, అలాగే హెల్త్. బంగాళదుంప ఫ్రై చేసినప్పుడు మనం చిన్న చిన్న ముక్కల కింద ఎలా కోస్తామో అలాగే ఈ దోసకాయ ముక్కలను కూడా కోసుకొని పక్కన పెట్టుకొని కడిగేసి పక్కన పెట్టుకోండి. దాంట్లో ఉండే గింజలు అన్నీ తీసేసి ఇలా ముక్కల కింద కోసి కడిగి పక్కన పెట్టుకొని ఇలా కర్రీలో యాడ్ చేయడమే అండి. ఇలా కొన్ని వాటర్ వేసి కారం, ఉప్పు వేసుకొని మగ్గనిస్తే కర్రీ అయిపోయినట్టే అండి. ఎంతో టేస్టీగా దోసకాయ కర్రీ రెడీ అండి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.